నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు. రణరంగంగా మారిన ఎస్పీ యూనివర్సిటీ పరిసరాలు. పోటాపోటీగా నారా లోకేష్, వైఎస్ జగన్ దిష్టి బొమ్మలు దగ్ధం. తిరుమలలో పోలీసులు కార్డన్ సెర్చ్. 30 మంది అనుమానితులు గుర్తింపు. తిరుపతిలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ కార్యక్రమం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయమైన శ్రీ మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలు పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. శాకంబరి ఉత్సవాల అలంకారానికి కావాల్సిన కూరగాయలు పండ్లను దాతలు విరాళంగా అందించాలని దేవస్థానం అధికారులు కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించి పలమనేరు కూరగాయల మార్కెట్కు చెందిన రవీంద్రారెడ్డి మిత్ర బృందం, అలాగే పలమనేరు, వడ్డెపల్లె, ముల్బాగిరులు తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, రైతులు సుమారు 16 టన్నుల కూరగాయలు పండ్లను విరాళంగా అందజేశారు. ఈ కూరగాయలతో ఆలయ ప్రాంగణాన్ని మూల విరాట్లను కన్నుల పండుగగా సుందరీకరించారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులకు స్వామి అమ్మవార్ల సర్వదర్శనం కల్పించారు. శ్రావణ మాసానికి ముందు వచ్చే ఆషాఢ పౌర్ణమి కావడంతో భక్తులు విశేష సంఖ్యలో కాణిపాకం చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన నయన మనోహరమైన శాకంబరి అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ దివ్య అలంకరణల వద్ద భక్తులు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెంచల కిషోర్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మణికంఠేశ్వర ఆలయంలో శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ప్రకృతిలో దేవుడు సృష్టించిన పంటలను, ఫలాలను తిరిగి ఆ స్వామి వారికే సమర్పించాలనే పరమ ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు కాణిపాక దేవస్థానం అనుబంధ దేవస్థానం శ్రీ మణికంఠేశ్వర దేవస్థానంలో మన శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ముల్బాగుల, హోసూరు, కర్ణాటక నుంచి, అదేవిధంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్లో నుంచి పలుమంది రైతులు వాళ్ళు చాలా ధారాళంగా సుమారుగా 14 టన్నుల కూరగాయలు మరియు పండ్లు మన దేవస్థానానికి ఉచితంగా వితరణ చేయడం జరిగింది. ఈ కూరగాయలతో, ఈ 14 టన్నుల కూరగాయలతో, పండ్లతో స్వామివారికి, అమ్మవారికి మరియు దేవాలయంలో చాలా చక్కగా వైభవంగా అలంకరణ జరిగింది. స్వామివారికి మనం ప్రతి సంవత్సరం ఇలా ఆయన సృష్టించిన ప్రతి వస్తువు ఆయనకే సమర్పించే పద్ధతిలో మనం ఈరోజు శాకంబరి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అమ్మవారికి కూడా చాలా చక్కగా అలంకరణ జరిగింది. సో వారికి వినాయక దేవస్థానానికి వచ్చిన భక్తులందరూ కూడా మణికంఠేశ్వర స్వామి వారిని చూసుకొని ఆయన ఆశీస్సులు కూడా పొందుతున్నారు. చాలా చక్కగా ఈ అలంకరణ జరిగింది కాబట్టి కాణిపాక వినాయక స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా దేవదేవుడైనటువంటి శివుని, తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు కూడా పొందాల్సిందే కోరుతున్నాం. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం రేణిగుంటలోని ఏపీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తరగతి గదులను, పాఠశాల ఆవరణలో రక్షిత తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. హాస్టల్లో లైట్లు, ఫ్యాన్లకు అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. మధ్యాహ్న భోజన వంటగదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫామ్లు, షూలు సక్రమంగా అందుతున్నాయా, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపల్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం తిరుపతిలోని 26వ డివిజన్ 3వ క్లస్టర్ పరిధిలో కూటమి ప్రభుత్వం సాధించిన సంక్షేమ విజయాలను వివరిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల లబ్ధిని చేరవేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ విజయాల గురించి వివరిస్తుంటే ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకరికైనా ఈ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, విభాగాల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్ష విద్యార్థి, యువజన విభాగాలు ఒకరికొకరు పోటీపడి నిరసన ప్రదర్శనలు చేపట్టి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియల్లో తీవ్ర అక్రమ మార్గాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్వీయు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి దిష్టిబొమ్మ దహనం చేయడంతో ఎస్వీయు ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి అసంభవ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు గత వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఎస్వీయు ప్రధాన ద్వారం వద్ద నిరసన నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను నమ్మించి మోసం చేశారని, ఆయన విద్యార్థి లోకం ఎప్పటికీ క్షమించదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి నాయకులు దగ్ధం చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డిఎస్సి పైన అవకతవకలు జరిగిన న్యాయంగా విచారణ జరపాలి, న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారి వైఫల్యానికి బాధ్యతగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపడితే కొంతమంది తిరుపతిలో ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మూకలు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలని దహనం చేయడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలకు ప్రతిచర్యగా ఇలాగ నారా లోకేష్ గారి దిష్టి బొమ్మను దహనం చేసి ఈ చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికైనా నారా లోకేష్ గారు బాధ్యత వహించి విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయానికి నైతిక బాధ్యత వహించి డిఎస్సిపై సిబిఐ విచారణకి సిద్ధమై రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనటువంటి పక్షంలో తిరుపతిలో భూమని కరుణాకర్ రెడ్డి గారు, భూమని అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు, యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే నిరుద్యోగ యువతకి 3000 భృతి, అదేవిధంగా నెల సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలంటూ మోసం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా యువతకి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. లేనటువంటి పక్షంలో విద్యార్థుల తరపున, యువత పక్కన మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి చెంచగిరి గంజాయి బ్యాచ్ ఈరోజు మా నారా లోకేష్ గారు విద్యార్థులకు, పేద విద్యార్థులకు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే మీకు అంత కడుపు మంటారని అడుగుతున్నాను. యా జగన్మోహన్ రెడ్డి, ఒక విద్యార్థి అని సూటిగా అడుగుతున్నాను. నీకు నిన్నే సవాల్ చేసిన, ఈరోజు చెప్తున్నా మా విద్యార్థి జోగులకి రావద్దని చెప్పినాను. మీకు సిగ్గు ఉందా అని అడుగుతున్నాను. నీ చెంచగిరిలు మాట్లాడేందుకు మేమే యుద్ధులే నీ ఇంటికి సవాల్గా వస్తున్నాం. మేము నీ ఇంటికి వస్తాం. నీకు దమ్ము, ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడైతే అవినీతి జరిగిందంటావో అవినీతి నిర్మించాలని నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. విద్యార్థులకు జాబులు ఇవ్వాలని ఎంతో కష్టపడి నారా లోకేష్ గారు విదేశాలు తిరిగి కంపెనీలు తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలిగిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే నీకు ఈరోజు కడుపు మంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు నిరుపేదలు, ఏ విద్యార్థి కూడా ఉద్యోగాలు చేసేది నీకు ఇష్టం లేదని అడుగుతున్నాను. నీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం అంటూ కూడా ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు మా నారా లోకేష్ గారు, మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి
అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ఇస్తామన్నాము, ఇచ్చి తీరినాం. నీకు కడుపు మంట, అందుకనే నిన్నే 11 ఫీజుకి అంకితం చేసినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు విద్యార్థులు ఉద్యోగాలు చేసి సంతోషంగా ఉంటే నీకు ఓరవలేవా అని అడుగుతున్నాను. ఖబర్దార్ జగన్, నీ చంచగిరి నాయకులు చెప్పుకో, మీకు సవాల్ ఇస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి, చర్చకు రాండి, మేము సిద్ధం. ఎక్కడైతే అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే రాండి, సవాల్ మేము ఇస్తున్నాం. మీరు ఎక్కడికి వస్తారో అక్కడ రాండి, మేము సిద్ధంగా ఉన్నాం. డిఎస్సి పైన అవినీతి జరిగిందని మీరు నిరూపించకపోతే మీరు మీ చంచగిరి నాయకులందరూ కూడా ముక్కుమడిగా గుండు కొట్టించుకోవాలని విశ్వసిస్తున్నాను. ఇదే ఎస్వి యూనివర్సిటీ మేము విద్యార్థులందరూ ఈరోజు విద్యార్థులకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుంది. అన్ని విధాల్లో అన్ని జాబు క్యాలెండర్లో వదిలి మాకు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వదులుతున్నది. మాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి చంచగిరి గంజాయి బ్యాచ్లకు, నీ చంచగిరి ఉన్నటువంటి నీ నాయకులు చేసే ఇలాంటి బెదిరింపులకు మేము భయపడాం. మా లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎందుకు చేయాలా? యారా రాజీనామా? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు ఇస్తే రాజీనామా చేయాలా? మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం అని ఇచ్చినారా? ఫిష్ మార్కెట్లోనా, వైన్ షాప్లోనా, ఆడాడ తప్ప మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారని నేను సూటిగా ఒక విద్యార్థిగా నేను అడుగుతున్నాను. ఖబర్దార్ జగన్, మా నారా లోకేష్ గారి జోలికి కానీ మా చంద్రబాబు నాయుడు జోలికి వస్తే మాత్రం ఖబర్దార్, మీ అంతు చూసేదంతో వదిలిపెట్టమని ఈరోజు సూటిగా హెచ్చరిస్తున్నాను. జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మార్గదర్శకాల మేరకు ప్రతి నెల తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్రపరచబడిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ సిడబ్ల్యూసి గోదామును బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం ఈవీఐ గోడౌన్ రిజిస్టర్ నందు సంతకం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్స్లు గోడౌన్లో భద్రపరచడం జరిగిందని, ప్రతి నెల మరియు 3 నెలలకు ఒకసారి గోడౌన్ లోపల పరిశీలించడం జరుగుతుందన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ అవసరాలు సరిచూసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఈవీఎం గోడౌన్ ఇన్ఛార్జ్ మరియు జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సన్నాహకాల్లో భాగంగా తిరుమలలో భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. రానున్న 2 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుమల బాలాజీ నగర్లో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బుధవారం ఉదయం విస్తృత కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల కోసం టీటీడీ విజిలెన్స్ మరియు పోలీసులతో కలిపి మొత్తం 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు బాలాజీ కాలనీలోని సుమారు 400 ఇళ్లలో అంగుళం క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి. సోదాల సమయంలో సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా నివాసం ఉంటున్న బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 30 మంది వలస కార్మికులను అధికారులు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను సేకరించి సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. నివాసానికి సంబంధించి సరైన ఆధార్, ధృవీకరణ పత్రాలు లేని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అలాగే స్థానికంగా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తుల భద్రతే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు బాలాజీ నగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇది మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సుబ్బారెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే సివిఎస్ఓ గారు అయినటువంటి మురళీకృష్ణ ఐపీఎస్ గారి సహకారంతో, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి సార్ ఆధ్వర్యంలో కూడా ఆయన యొక్క సలహాలు పాటించి కూడా వీళ్ళు ముగ్గురు కూడా మాకు తరచూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఏమనంటే బాలాజీ నగర్ ఏరియాలో ఈ హోటల్స్లో పనిచేసేవాళ్ళు లేదా వర్కర్స్ కొంతమంది చాలామంది ఇక్కడ వచ్చి అనాథరైజ్గా ఉంటున్నారు, వీళ్ళని ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పేసి. సో ఆదేశాలకు అనుగుణంగానే అందులో భాగంగానే మేము తరచూ కూడా నెలకు ఒక 4 సార్లు కూడా మేము ఇక్కడ అట్లీస్ట్ 2 times అని కూడా కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బాలాజీ నగర్లో చిన్న చిన్న ఇళ్ళన్నీ ఉంటాయి, వీళ్ళు వేరే వాళ్ళకి బాడుగలకి ఇస్తున్నారు ఆ వర్కర్స్ని. సో
సో వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని వెరిఫై చేస్తాము. అందులో భాగంగా ఈరోజు వెరిఫై చేసినప్పుడు సుమారుగా ఒక 400 ఇళ్ళని మేము చెక్ చేయడం జరిగింది. అందులో ఒక 30 మంది దాకా ఈ వర్కర్స్ బీహారు, ఒరిస్సా ఇలాంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. వీళ్ళని వెరిఫై చేస్తున్నాము. వీళ్ళకి సరైన ఆధార్ కార్డు ఉన్నాయా లేవా, అనాథరైజ్గా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు యాంటీసిడెంట్ వెరిఫై చేసి వీళ్ళు ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లు దృష్టికి వచ్చిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం టీటీడీ, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, అలాగే విజిలెన్స్ ఒక 55 మంది దాకా పాల్గొని 5 టీమ్స్గా విడిపోయి మొత్తం బాలాజీనగర్ 7 లైన్స్లో కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది తరచూ కూడా చేస్తాము. మిగతా వీళ్ళు చెప్పడం ఏంటంటే ఈ వర్కర్స్ కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పైకి వచ్చినప్పుడు పని చేసుకోవాలా, కిందికి వెళ్ళిపోవాలా, ఇక్కడే ఉండడము, ఇక్కడ చేయకూడని పనులు స్మోక్ చేయడము, నాన్ వెజ్ తినడం లాంటివి చేయకూడదని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ల పాలనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులు పాపాలు చేశారని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్ఆర్సీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తయి చాలా రోజులు అవుతున్నా మళ్ళీ ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తెచ్చి వేలాది మంది అభ్యర్థులను, నిరుద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మెగా డిఎస్సి వివాదంపై ఉన్నత న్యాయస్థానం స్పష్టతనిచ్చి మొట్టికాయలు వేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా అసత్య ఆరోపణలు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గొడ్డల పార్టీ అధినేత జగన్ రెడ్డి గత 5 ఏళ్లలో చేసినటువంటి పాపాలు ఎక్కడ బయటకు వస్తాయో అని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఏ తప్పు జరగకపోయినా జరిగిందని చెప్పి. అది ఉదాహరణకి డిఎస్సి జరిగి సంవత్సరం అయ్యి 16,000 మంది ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగస్తులు నియామకమయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళ డైవర్ట్ పాలిటిక్స్కి. అయినా ప్రజలు కానీ ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. మీరు ఎన్ని చేసిన నియామకాలు పూర్తి చేస్తున్న వేరే మాట్లాడితే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటారు. ఎందుకు రాజీనామా చేయాలి? రండి, సరైన ఆధారాలతో రండి ముందుకి. లోకేష్ గారు మళ్ళీ ఈ శాప్ చైర్మన్ రవినాయుడు స్పోర్ట్స్ కోటాలో ఏదో అవినీతి చేశాడు అని చెప్పి అతను పిలుస్తున్నాడు, ఆధారాలతో రండి. ఇద్దరు ప్రతిసారి ఇంకా మొత్తం మా ప్రతినిధులందరూ, టీడీపీ ప్రతినిధులందరూ కూడా ప్రతిసారి రమ్మంటున్నారు. ఎక్కడ తాడేపల్లిలో పెట్టుకుందామా, ఇంకెక్కడన్నా పెట్టుకుందామా, బహిరంగ చర్చకు రండి అంటే నోరు మెదపరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, చేయలేరు, దాన్ని నిరూపించలేరు. కానీ ఎంతసేపు ఆరోపణలు అయితే చేస్తారు. జంజీ ఉద్యమం అంట, అది జంజీ ఉద్యమం కాదు, గంజాయి ఉద్యమం, బ్లేడ్ బ్యాచ్ ఉద్యమం. ఒక 10 మందిని గంజాయి వాళ్ళని ఒక 100 మందిని వేసుకొని వీధుల్లో తిరిగి చేసేదే వీళ్ళ ఉద్యమాలు. వీళ్ళకి సపోర్ట్ వచ్చేది వాళ్ళే. అందుకే వీళ్ళు గంజాయిని విపరీతంగా ఇప్పటికి కూడా దొంగతనంగా చేస్తూ దీంట్లో కూడా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇంకా పోతే మళ్ళా కోర్టుకు వెళ్ళారు మీరు. మెగా డిఎస్సి మీద 240 కేసులు వేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? మొట్టికాయలు ప్రతిసారి 240 మొట్టికాయలు వేసి పంపించింది. అయినా మీకు ఏమైనా సిగ్గుందా? మీ లాయర్లే తప్పు ఒప్పుకొని వెనక్కి వచ్చారు. అయినా కూడా ఇప్పటికీ దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, ఎక్కడికైనా సరే. మేము సవాలు ఇస్తున్నాం, వచ్చి ఆధారాలతో రండి. మేము ఎట్లా ఉద్యోగాలు ఇచ్చామో మేము చూపిస్తాము, మాట్లాడుకుందాం రండి. మా తప్ప ఏదన్నా ఉంటే తేల్చుకుందాం రండి. చేసే వాళ్ళని చేయనీరు. పోయినసారి ఏం చేస్తారు మీరు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. అది ఎవరికి? మీ కార్యకర్తలకి. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా 5,000కి ఏమొస్తాయండి? 5,000 రూపాయలకి ఏమొస్తాయి? ఈరోజు మేము డిఎస్సి కానీ కంపెనీలు తెచ్చి మంచి మంచి ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఎంతసేపు బురదలడం. డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఏమి చెప్పినా ఏం చేసినా అందుకే మీకు 11 ఇచ్చారు. ఈసారి ఇట్లానే చేస్తూ ఉండండి. ఆ పక్కన 11 పక్కన 1 కూడా తీసేస్తారు. ఇదైతే ఖచ్చితం. ఇకపోతే నిన్న ఒక ర్యాలీ డిఎస్సి మీద తిరుపతిలో గంజాయి బ్యాచ్ వేసుకొని, మొన్న భువన గారి భాగవతం బయటపడిన తర్వాత అడ్రస్ లేరు అబ్బాకులు ఇద్దరు. ఎక్కడున్నారో తెలియదు.
నాకు తెలిసిన సమాచారం ఒకళ్ళు ఓదార్చుకుంటా ఏడ్చుకుంటా తిండి తిప్పలు లేకుండా ఉన్నారంట, నిద్రాహారాలు లేకుండా. సరే నిన్న పెట్టారు, నిన్న ఏదో స్టేట్ కాల్ ఇచ్చారు, ఏదో ర్యాలీ చేశారు. దానికి ఎవరు ఇక్కడి నుంచి మనుషులు లేక చేసి ముందు నడిపించే నాయకత్వం లేక పక్కన మా రోజక్కని తీసుకొచ్చి ముందు పెట్టి, అక్క నువ్వు చేయక్క, మేము మొఖాలు బయటికి చూపించలేము, బయటికి పోతే ఊస్తారు మమ్మల్ని, ఎందుకంటే ఒక 9 ఎకరాలు ఒక 7 ఎకరాలన్నీ మా భూభాగోతాలని బయటపడ్డాయి, బయటికి ముఖం చూపించుకోలేకున్నాం అంటే పాపం రోజక్క వచ్చి నిన్న ముందుండి నాయకత్వం నడిపించింది. అంతా ఎవరు మొత్తం గంజాయి బ్యాచ్, టోటల్ గంజాయి బ్యాచ్. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆరోపణలు మానుకొని ఏదైనా సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి, ఇస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈసారి 11 పక్కన 1 తీసి ఒకటే అయినా అది కూడా మిగులుతుందో లేదో కూడా తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో గరుడ అవార్డ్స్ జాతీయ స్థాయి నాటక పోటీలు ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మిత్రులందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుండి 12వ తేదీ వరకు దాదాపు 10 రోజుల పాటు తిరుపతి మహతి ఆడిటోరియంలో గరుడ అవార్డ్స్ సంబంధించిన నాటకాలు, నాటికలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, దాదాపుగా 7 దశాబ్దాలకు పైబడి ఈ శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్తు తిరుపతి ప్రజలకు తమ కళలు ద్వారా ఎంతో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి అవిరళ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సహకారంతో వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ రాబోయే ఆగస్టు 3వ తారీఖు నుండి 12వ తేదీ వరకు మహతి ఆడిటోరియంలో అత్యద్భుతమైన కళాకారులతో వివిధ నాటకాలు, నాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గరుడ అవార్డ్స్ పొందే కళాకారులు కూడా చాలా ఉత్కృష్టమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు, వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక శ్రద్ధతో శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్తు ద్వారా ఈ కార్యక్రమాలని జరిపించడానికి ఉన్నతాధికారులందరూ కూడా దానికి అంగీకరించడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 80,000 పెట్టడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రైజు 50,000 పెట్టడం జరిగింది. మరి 700 మంది కళాకారులు ఇట తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పాల్గొంటున్నారు. వారికందరూ కూడా ఉచిత భోజనము, వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కళలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల మీరు చూస్తుంటారు ప్రెస్లో కూడా కళలు బాగా పోషించాలి, కళాకారులను పోషించాలని దీంతో తిరుమల దేవస్థానం ఈఓ గారు, మరి జేఈఓ గారు, మరి ఇతర ధర్మప్రచార పరిషత్ నారాయణ మోహన్ గారు కూడా దీనిపైన ఇంట్రెస్ట్ చూపించారు. మరి రవి గారు దీంట్లో వైస్ ప్రెసిడెంట్, వెనకాల మీరు బాడీ ఎవరున్నారు కూడా మీరు చూస్తారు. కాబట్టి ప్రెస్ మీట్గా దీనిపైన నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, మీరు వైడ్ పబ్లిసిటీ ఇచ్చి కళలను ప్రోత్సహించండి, కళాకారులను బతికించండి. ఎందుకంటే కళ లేకపోతే మనకు ఏదైనా ఈవినింగ్ టైమ్స్ పోయి కొంచెంసేపు మనసు విశ్రాంతిగా ఉండాలంటే మనం కళాకారులతో ఆ మహతి ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు, ఎక్సలెంట్గా ఇచ్చారు మహతి ఆడిటోరియంని. కానీ కళా పోషకులు ఉన్నా కూడా మనుషులు రావటం లేదు, ఎందుకంటే చాలా మంది తెలియటం లేదు. కాబట్టి మీ ద్వారా ఈ కళాకారులందరూ కూడా మీరందరూ కూడా ఎంకరేజ్ చేసి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగస్టు 3 నుంచి మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆ రోజు ఈవో గారు ఉంటారు. 12వ తేదీ వరకు కూడా 3/8/26 స్టార్ట్ అవుతుంది. 12/8/26 ఎండ్ అవుతుంది. చాలా చక్కగా కూడా మంచి ప్రదర్శనలు ఉన్నాయి. మంచి న్యాయ నిర్ణేతలు కూడా దీంట్లో పెట్టడం జరిగింది.
మరి మీరందరూ మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పల్లె వీధిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతి పల్లె వీధిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో సుమారు ₹1,00,00,000 విలువైన వెండి సింహాసనం, వెండి ఆర్చ్ను ఆలయానికి సమర్పించారు. ఆలయ సలహాదారులు నరసింహ, సునీల్ చక్రవర్తి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ వాటిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1995లో చిన్న ఫోటోతో ప్రారంభమైన ఈ ఆలయంలో 2005లో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం సుమారు 1000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు వెల్లడించారు. వెండి సింహాసనం, వెండి ఆర్చ్ను భద్రపరిచేందుకు ప్రత్యేక లాకర్లను ఏర్పాటు చేశామని, నగరవాసులంతా శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరారు. మా వీధిలో వాళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి గుడి ఇది. ఈరోజు దాదాపుగా ₹1,00,00,000 దాతల విరాళాలతో ఈరోజు దేవదేవునికి ఈ విధంగా సింహాసనం, వెండి సింహాసనం చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి అనేక దఫాలుగా, అనేక విధాలుగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు ₹1,00,00,000 విరాళం ఇచ్చిన దాతలందరినీ కూడా మేము సాయిబాబా గుడి తరఫున, సాయిబాబా యాజమాన్యం తరఫున వాళ్ళందరికీ పేరు పేరున, ఎందుకంటే ఎందరో మంది దాతలు ఉన్నారు. ₹1,00,00,000 విరాళం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు వాళ్ళందరికీ పేరు పేరున ఈ మీడియా ముఖంగా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గుడి యాజమాన్యం కూడా, అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ సింహాసనము తయారు కావడానికి, లేదా ఈ సింహాసనాన్ని త్వరితగతిన స్వామివారికి బహుకరించడానికి అనేక విధాలుగా కృషి చేశారు. వీళ్ళందరినీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో స్వామివారికి భక్తుల నుంచి వచ్చే ఎటువంటి విరాళమైనా స్వామివారి అలంకరణకే కేటాయిస్తామని, భవిష్యత్తులో ఈ గుడి మరింతగా అభివృద్ధి చెందాలని సాయినాథుని కోరుకుంటూ, బాబావారు ఇచ్చిన, భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ ఆలయం అంతా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మేము నూతనంగా కమిటీ ఒక 3 సంవత్సరాల క్రితం ఏర్పరచడం జరిగింది. దాని గౌరవ సలహాదారుగా నరసింహాచారి గారు, నేను ఉండడం జరిగింది. మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఆలోచించుకొని సింహాసనాలు బాగుంటాయని అనుకున్నాము. దీనికి గత 10 సంవత్సరాలుగా 2016-17 నుంచి కూడా భక్తులు 5,000, 10,000 జిఆర్టీకి కట్టా రావడం జరిగింది. ఆ విధంగా భక్తులు కట్టిన విరాళాలతోనే దాదాపు 25 కేజీల సింహాసనాలు, తరుగు అంతా కలిపితే ఇంకొక 5 కేజీలు, 30 కేజీలు, ఈరోజు విలువ ₹1,00,00,000. ఈ పల్లి వీధిలోని బాబావారి ఆలయానికి ₹1,00,00,000 విరాళాలు ఇచ్చిన బాబా భక్తులకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా బాబావారి ఆలయం మరింత అభివృద్ధి చెందేదానికి దాతలందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము. అందరికీ ప్రత్యేక ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులకు కానీ, ఆలయ సిబ్బందికి కానీ, ప్రజలకు కానీ, భక్తులకు కానీ, దాతలకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అనకాపల్లి జిల్లా ఎన్టీపీసీ సమీపంలోని వాడ, చీపురపల్లి, బేతేలు ప్రేయర్ హాల్ నందు బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బిషప్స్ సహవాస కూడిక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచలి ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి డాక్టర్ యలమంచలి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ సమస్య చాలా తీవ్రంగా ఉందని ప్రవీణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను త్వరలోనే మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. స్థానిక దైవ సేవకులు 50% నిధులు సమకూర్చుకుంటే మిగతా 50% నిధులను తాను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుముఖత వ్యక్తం చేశారు. బిషప్స్కు ఆర్డినేషన్లు ఏ విధంగా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానమిస్తూ క్రిస్టియానిటీ అనేది ఒక ప్రాక్టీస్ మాత్రమేనని, దీనిపై కొందరు మాట్లాడే నిబంధనలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని సుముఖంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ సమస్యల పట్ల పోరాడే మరియు విన్నవించే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఎంతమంది నాయకులు, ఎన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చినా అందరం కలిసికట్టుగా ఈ సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని ఉద్ఘాటించారు. దేవుని నమ్మిన నాయకులు ఎలాంటి కలెక్షన్లు, కరప్షన్లకు తావు లేకుండా నిస్వార్థంగా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల డయాలసిస్ ప్రతినిధులతో పాటు బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు, వివిధ జిల్లాల బిషప్స్, సీనియర్ నాయకులు విశేషంగా హాజరయ్యారు. వస్తా ఒక మాట అన్నారు, ఆయన ఏదో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, ఏంటి సాతాను మనల్ని కాకుండా ఎవరిని అటాక్ చేస్తుంది. ఈజ్ ఎ రియల్. మీరు రావాలంటే మార్నింగ్ రెడీ అయిపోయి 10 సార్లు అనిల్ గారికి ఫోన్ కొడతా కూర్చున్నా, సార్ ఎన్ని గంటలకి ఏంటి అంత నుంచి బయలుదేరి మనం ఎప్పుడు బయలుదేరామనేది కాదు కదా, మనం కాదు. సో దయచేసి అది కూడా గమనించండి. ఇక్కడ నాయకులు మాట్లాడారు, సార్ నేను ఎక్కువ ఫోన్ చేశాను, 2 days ముందు ఫోన్ చేశాను, సార్ మీరు గవర్నర్ దగ్గర రావాలంటే ప్రోటోకాల్ చాలా ఉంటుంది, ఆధార్ కార్డు పంపించండి, టికెట్ బుక్ చేసుకుని వాళ్ళు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వాలి, మీరు రాలేకపోయారు. అగైన్ ఐఎమ్ గివింగ్ యూ ఆఫర్ ఏంటంటే ఒక రాష్ట్రాధినేత దగ్గరికి తీసుకెళ్తాను, ఒక 4 ప్రిపేర్గా ఉంది. 2 minutesలో నేను రెడీ. మీకు తెలియదు ఇంకొక రోజు ఏమైందంటే హోటల్లో పలానా రూమ్లో ఉన్నాను, 10 minutesలో నేను అక్కడికి వస్తాను, వచ్చేయండి. నేను వాకింగ్కి వెళ్ళి అలాగా తిరిగ్గా కూర్చొని 10 minutesలో అండ్ 10 minutesలో వచ్చే లోపల కింద పరిగెత్తుకుని కారు ఎక్కేసా. తలస్నాను, షేవింగ్ లేకుండా వెళ్ళకూడదు కదా, డ్రెస్, కార్లు వెళ్ళి ఎక్కేసా. అట్లా ప్రిపేర్ కాండి సార్, 4 నేను తీసుకెళ్తాను. ఆయన దగ్గర మళ్ళీ జరుగుతాయా లేదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్, దేవుని సేవకుని, జరుగును గాక అంటే జరిగిపోతాయి. రాష్ట్రాధినేత దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఏమి అజెండా ప్రిపేర్ రండి, నేను రాలేను, నేను ఇది నొప్పి, నేను సాయంత్రం అయితే రాగలుగుతా, మార్నింగ్ నో. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో శ్రీనివాస మంగాపురం చిత్రం నటుడు ఘట్టమనేని జయకృష్ణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఒక్క నిమిషం ఫోటో తీసుకుంటాం. తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య సవ్యసాచి అని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకలను రాయలసీమలో రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత సాహితీవేత్త అని అన్నారు. కవిత్వం, గేయ రచన, పరిశోధన, విమర్శ, నవల, వ్యాసరచన వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన అసాధారణ ప్రతిభ కనపరిచారని పేర్కొన్నారు. విశ్వంభర వంటి మహాకావ్యంతో జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకుని తెలుగు భాషకు అపూర్వమైన గౌరవాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
వేలాది సినీ గీతాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆయన రచనలు నేటికి సాహిత్యాభిమానులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. తెలుగు భాషపై ప్రేమ, మానవీయ విలువలు, సామాజిక చైతన్యం ఆయన ప్రతి రచనలో ప్రతిబింబిస్తుందని అన్నారు. యువత డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలను చదివి స్ఫూర్తి పొందాలని గుండాల గోపీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు పాల్గొన్నారు. తెలుగు సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. 3000 పైచిలు పాటలు పాడి అందరి హృదయాలను దోచుకున్న సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలాగే తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలాగే ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. అలాగే ఆయన రచనలు, పాటల ద్వారా ప్రజల్లో ఎంతో వినోదంతో పాటు వారికి చైతన్యం వచ్చే విధంగా ఆయన రచనలు ఉంటాయి. అలాంటి గొప్ప కవి, రచయిత, సినీ గేయ రచయిత మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు సాహిత్య సవ్యసాచి సి నారాయణ రెడ్డి గారి జయంతి. ఆయన ఎన్నో కావ్యాలు, కవితలు, కథలు, గేయాలు రాసి ప్రజల్లో మమేకమైనాడు. ఆయన సాహిత్యానికి ఒక విలువ వచ్చింది. ఆయన పాటలకు కూడా విలువ పెరిగాయి. మొట్టమొదటిగా 1962 సంవత్సరంలో మహానటుడు నందమూరి తారక రామారావు గారు నిర్మించిన గులేబకావళి కథలో నన్ను దోచుకొందు బట్టి వన్నెల దొరసాని అనేటటువంటి గేయం రాశాడు. అది అద్భుతంగా ప్రజల్లో మమేకమై ఎంతో ప్రాచుర్యం పొందింది. తర్వాత ఆయన ఎన్నో పాటలు రాశాడు, కావ్యాలు రాశాడు. ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఆయన తెలంగాణ వాసి అయినా కూడా ఆంధ్ర ప్రజలన్నా, మన సంప్రదాయం అన్నా, సాంప్రదాయాలన్నా, ఆచార వ్యవహారాలన్నా ఆయనకి ఎంతో ఇష్టం. అందుకనే ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులు అందుకున్నటువంటి మహాసాహిత్యవేత్త సి నారాయణ రెడ్డి గారు. వారికి ఈరోజు జయంతి సందర్భంగా మా రాయలసీమ రంగస్థలి కళాకారులంతా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయాలు. రణరంగంగా మారిన ఎస్పీ యూనివర్సిటీ పరిసరాలు, పోటాపోటీగా నారా లోకేష్, వైఎస్ జగన్ దిష్టి బొమ్మలు దగ్ధం. తిరుమలలో పోలీసులు కార్డన్ సెర్చ్, 30 మంది అనుమానితులు గుర్తింపు. తిరుపతిలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ కార్యక్రమం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.